వీళ్ళకి ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ స్టేటస్ అవన్నీ కూడా మాకు ఇంకెక్కువ కావాలి, లేకపోతే ఇది సరిపోదు, ఇల్లు బాగాలేదు, ఇట్లాంటివన్నీ కూడా అబ్బాయికి సొంత ఇల్లు కంపల్సరీ ఉండాలనేది ఉంది కదా మేడం. అది చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజుల్లో. శాలరీ ఉన్నప్పటికీ శాలరీ ఉన్నా ఓన్ హౌస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇల్లు లేకుంటే వాళ్ళు ఇంకా ఏమీ లేనట్టే ఆలోచిస్తారు. ఎన్ని ఆస్తులు ఉన్నా ఇల్లే కట్టుకోలేదు ఇప్పటికి అన్నట్టు అయిపోతుంది. ఇల్లు లేకుండా వాళ్ళకు 1,00,000 కాదు 2,00,000 ఉన్నా కానీ అది వాళ్ళ క్వశ్చన్ ఏమి ఇస్తారంటే, ఇంత ఉన్నా కానీ ఇంకా ఎందుకు ఇల్లు కట్టుకోలేదు, ఇప్పటికీ సెటిల్ అవ్వలేదు ఎందుకు అన్నట్టు మాట్లాడుతుంటారు అనమాట. అంటే కొంతమంది ఊళ్ళకి వస్తారు, పిల్లోడు హార్డ్ వర్క్ ఉంటాడు, 1,00,000 శాలరీ ఉంటది, వెంటనే ఇల్లు కొనలేడు. మరి అమ్మాయి వాళ్ళకి ఏం చెప్తుంది ఈ విషయంలో? వాళ్ళు సెటిల్ అవుతారండి. వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఇలా ఉంది, ఫ్యూచర్ లో 100% తీసుకోవాలని ఆలోచన ఉంది, ఇప్పుడు కాకపోతే ఒక 2-3 years లో వాళ్ళు తీసుకొని సెటిల్ అవుతారు అని చెప్తుంటాం. కొంతమంది వింటారు, విని చేసుకున్న వాళ్ళు బాగుపడుతున్నారు, వినకుండా ఇంకా చేసుకున్న వాళ్ళకి వచ్చే ఖర్చులు వాళ్ళకి వస్తాయి కాబట్టి